సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆపాలి ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను ఆపాలి. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను వెంటనే ఆపాలి. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను వెంటనే ఆపాలి. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను వెంటనే పరిష్కరించాలి. దురదృష్టవశాత్తు నిన్న రాత్రి ఆర్టీసీ కార్మికుడు నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి కార్మికుడు శంకర్ గౌడ్ గారు ఆత్మహత్యకు ప్రయత్నం చేసి మృతి చెందాడు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషిని కూడా కలిసివేస్తున్నటువంటి సందర్భం. మరి ఇవాళ ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె 3వ రోజుకు చేరింది. మరి వాళ్ళు ఏంటంటే 32 డిమాండ్లతో ఏంటంటే ప్రభుత్వాన్ని వాళ్ళ సమస్యను పరిష్కరించమని చెప్పి అంటున్నారు. మరి మంత్రి గారు కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి వెళ్ళి ఈ విషయాన్ని మీద సందిగ్ధత నెలకొన్నప్పటికీ కూడా దాన్ని తాత్సారం చేసినటువంటి దరిమిల ఇవాళ కార్మికులంతా కూడా సమ్మెబాట పట్టాల్సిన అవసరం వచ్చింది. మరి గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ హయాం లోపల ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నటువంటి మాట కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఎన్నికలలో గెలిచేటటువంటి సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిళ్ళు. మరి వాళ్ళు ఏంటంటే అడుగుతున్నటువంటి గొంతమ్మ కోరికలు కాదు, వాళ్ళకు ఏదైతే రాజ్యాంగబద్ధంగా దక్కాల్సినటువంటి హక్కుల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మా సోదరులు, ఎందుకంటే ఇవాళ బీసీ సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ పెద్ద ఎత్తున కూడా మా కార్మికుల పక్షాన మేము ఎందుకు వస్తున్నామంటే ఇవాళ ఆర్టీసీ లోపల పెద్ద ఎత్తున పనిచేసేది ఓబీసీ మరియు దళిత వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులే. మరి ఇవాళ ప్రజాప్రభుత్వం ఏదైతే మహిళల కోసం ఉచితంగా మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిందో దాని ద్వారా లబ్ధి పొందుతుంది కూడా ఓబీసీ మరియు దళిత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలే. మరి ఇటు చూస్తే 2 కళ్ళు మావే, కార్మికులు మా వాళ్ళే, ప్రయాణికులు కూడా మా వాళ్ళే. మరి ఇటువంటి పరిస్థితి లోపల ప్రభుత్వము ఎందుకు దీన్ని తాత్సారం చేస్తుంది? ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే చర్యలు తీసుకోవట్లేదు? మరి ఎందుకు ఈ సమస్య పరిష్కారం కావట్లేదు అని చెప్పేసి అని మేము చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మీరు సంకల్పించినటువంటి కార్యక్రమం మంచిదే అయినప్పటికీ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన మంచిదైనప్పటికీ మరి ఆ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులను కూడా హక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికి ఉంటుంది కదా. మరి ప్రభుత్వం ఈ విషయాన్ని తాత్సారం చేయడం వల్ల నిన్న ఒక వ్యక్తి శంకర్ గౌడ్ రూపం లోపల ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మరి ఇవాళ కూడా ఇంకొక వ్యక్తి ఇంతకుముందే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇది మంచి సంకేతం కాదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వెంటనే ఇవాళ సాయంత్రం కల్లా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే సెక్రటేరియట్లో ఏదైతే కమిటీని ఏర్పాటు చేసినో కమిటీతోని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు ప్రారంభించినట్టు మాకు తెలిసింది. మరి ఆ చర్చలు సఫలం కావాలని చెప్పి మేము కోరుతున్నాం. పరిష్కారం కావాలి. మరి ఏఐసిసి పెద్దలు కూడా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మరి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం లోపల ఎట్లా విలీనం చేసుకోవాలనే దాని మీద మీరు చర్చలు చేసి దాన్ని సాధ్యమయ్యే విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది. దీంతోపాటు వాళ్ళ జీతభత్యాలు కూడా, ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు విపరీతమైనటువంటి శారీరక మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఇవాళ ఏంటంటే వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళ పని చేసేటటువంటి విధంగా మనకు మనుషులు దొరకరు. కాబట్టి ఏంటంటే మీరు వాళ్ళ పని ఒత్తిడి తగ్గించాలి, మీరు ఒక రిక్రూట్మెంట్ పెంచాలి. అదే రకంగా ఏంటంటే వాళ్ళ ఏదైతే పీఆర్సీలు ఉన్నాయో ఆ పీఆర్సీని వెంటనే ప్రకటించాలి. 30% ఫిట్మెంట్ వాళ్ళు అడుగుతున్నారు, దాన్ని మీరు ఏర్పాటు చేయాలి. పనిచేస్తున్నటువంటి పరిస్థితి రూపంలో వాళ్ళకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. మహిళా కార్మికురాలకు కూడా ఏంటంటే వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు, వైద్య సదుపాయం కల్పించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు అడిగేది ఏది కూడా గొంతమ్మ కోరికలు కాదు, ఈ ప్రభుత్వం చేయలేని కాదు. కొంత ఆర్థిక భారం పడుతుంది కావచ్చు, కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఇవాళ అనేక మార్గాల ద్వారా కూడా రెవెన్యూ తయారు చేసుకుంటుంది. మరి కొంత ఖర్చు పబ్లిక్కి ఖర్చు పెట్టడం తప్పేం కాదు. కాబట్టి కొంచెం పెద్ద మనసు చేసుకొని ప్రభుత్వం ఆలోచించాలి, సమస్యను పరిష్కారం చేయాల్సిన కోరుతున్నాం. ఒకవేళ కనుక సమస్య కనుక పరిష్కారం కాకపోయి ఉంటే మాత్రం మేము పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడతాం. ఎంత దూరమైనా కూడా వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ధన్యవాదాలు. శంకర్ గౌడ్.